ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ఆమె తాను చిన్నతనంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఇక సమీరా షరీఫ్ మాట్లాడుతూ చిన్నతనంలో తాము రైల్వే క్వార్టర్స్లో నివాసం ఉండేవాళ్ళమని, ఎదురింట్లో నివసించే ఆంటీ వాళ్ళ బంధువు ఒకరు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారని తెలిపింది. ఆ వ్యక్తి మామూలుగా పిల్లలను ముద్దు చేసే విధంగానే తన బుగ్గలు పట్టుకొని ముద్దులు పెట్టేవారని, బుగ్గలకు పప్పీలు ఇచ్చేవారని, అప్పట్లో దాన్ని అమాయకపు ప్రేమగా భావించానని, అదేమిటో అర్థం కాలేదని అంది సమీరా. ఆ వ్యక్తి దాగుడు మూతలు ఆడుకుందామని చెప్పి ఎవరూ రాని టెర్రస్ మెట్ల వద్దకు తీసుకెళ్లి అక్కడ కూడా ఇలాంటి చర్యలకే పాల్పడేవాడని సమీరా తెలిపింది. మొదట్లో సరదాగా అనిపించిన తర్వాత నెమ్మదిగా అసౌకర్యంగా అనిపించడం మొదలైందని ఆమె పేర్కొన్నారు. కాలక్రమేణా పెద్దయ్యాక ఇది అసలు ప్రేమ కాదని, తనపై జరిగిన లైంగిక వేధింపని అర్థమైందని తెలిపింది సమీరా. పిల్లలకు తల్లిదండ్రులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అలాంటివి నేర్పించాల్సిన వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందని సమీరా చెప్పుకొచ్చింది.